ఈ చిన్న పాప ఒక అబ్బాయి తల మీద సున్నా ఉండడం చూస్తుంది. ఆ అబ్బాయి ఈ రోజే చనిపోతాడని ఆ పాప తన తల్లికి చెబుతుంది. ఇది విన్న ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. ఆ పాప తనని శపిస్తుందని అతను అనుకున్నాడు. తల్లి అతనికి వివరిస్తుంది. ఇతరుల జీవిత కౌంట్ డౌన్లను చూసే శక్తి తన కూతురికి ఉందని చెబుతుంది. కానీ ఆ అబ్బాయి ఆమెను అస్సలు నమ్మలేదు. అప్పుడే ఆ పాప మరో ప్రయాణికుడి తల మీద కూడా సున్నా ఉందని గమనించింది. ఉత్సాహంతో తన చుట్టూ చూడటానికి నిలబడుతుంది. విమానంలోని ప్రతి ప్రయాణికుడి తల మీద సున్నా ఉందని చూస్తుంది. అదే తన తల్లికి చెప్పినప్పుడు ఆమెకి అర్థమయ్యి వెంటనే లేచి విమానం ఎగరదని, విమానం కూలిపోతుందని, అందరూ చనిపోతారని చెబుతుంది. ప్రయాణికులు ఆమె వాళ్ళని శపిస్తుందని అనుకుంటారు. ఫ్లైట్ అటెండెంట్ ఆమెని ఎందుకు అలా చెప్పిందని అడిగింది. ఆమె తన బిడ్డ బయట షాపింగ్ చేస్తున్నప్పుడు జీవిత కౌంట్ డౌన్లను చూడగలదని అందరికీ చెప్పింది. ఈరోజు ఆ పాప ఒక దారిన వెళ్ళే వ్యక్తి చనిపోబోతున్నాడని గమనించింది. వాళ్ళు ఆ పర్సన్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తారు. కానీ దారిన వెళ్ళే వాళ్ళు వాళ్ళని నమ్మలేదు. తల్లి కూడా ఆ అమ్మాయి అబద్ధం చెబుతుందేమో అని అనుకుంది. అప్పుడే ఒక పూల కుండి పెద్ద ఎత్తు నుంచి పడి దారిన వెళ్ళే పర్సన్ అక్కడికక్కడే చనిపోయారు. విమానంలోని ప్రయాణికులు ఆమెను నమ్మడమే కాకుండా వాళ్ళ కథ నమ్మశక్యంగా లేదని చెప్పి నవ్వుతూ ఉంటారు. ఆమె మళ్ళీ విమానం నిజంగా కూలిపోతుందని అందరికీ చెబుతుంది. కానీ ప్రజలు ఇప్పటికీ ఆమెకి పిచ్చి పట్టిందని అనుకుంటారు. వాళ్ళు విమానం బయలుదేరడాన్ని అడ్డుకుంటున్నందుకు భద్రతా సిబ్బంది వస్తారు. ఆ తర్వాత వాళ్ళని బలవంతంగా విమానం నుంచి దించేస్తారు. విమానం యథావిధిగా బయలుదేరుతుంది. విమానంలోని ప్రయాణికులు ఇప్పటికీ తల్లిని కూతుర్ని ఆట పట్టిస్తూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్గా విమానం కిటికీ పగిలిపోతుంది. త్వరలోనే విమానానికి ప్రమాదం జరుగుతుంది. అప్పుడే ప్రజలు వాళ్ళు చెప్పింది నిజమని గ్రహించారు. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఆ అమ్మాయి తన భర్త పాపని స్కూల్కి తీసుకుని వెళ్తారు. ఆ అమ్మాయి స్కూల్కి రాగానే ప్రతి ఒక్కరి తల మీద సున్నా ఉందని చూస్తుంది.